బైంసాలోని సత్పూర్ బ్రిడ్జి సమీపంలో కంటైనర్ను ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం 7 ప్రయాణికులు ఉన్నారు. మృతులు పటేల్, రాజన్న, బాబన్న మరొక వ్యక్తిగా గుర్తించారు. హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగతా వారికి తీవ్ర గాయాలైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. మొత్తం 7 ఉన్నారు కారులో. 7లో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు, తమ వారిని కోల్పోయిన ఆ బాధలో గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు. మరోవైపు ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జవడాన్ని మీరు గమనించవచ్చు. చూడండి ఎలా అయిపోయిందో. కనీసం ఆనవాళ్ళు కూడా కనీసం అది ఆ షేప్ పూర్తిగా మారిపోవడాన్ని, ఒక హాఫ్ సైడ్ మాత్రం కనిపిస్తుంది మన కార్ లాగా. రిమైనింగ్ పార్ట్ ఏదో హాఫ్కి ఏదో ఒక కత్తితో సగానికి డివైడ్ చేస్తే ఎలా అయిపోతుందో, లేదంటే చూడండి ఒక టాయ్ కార్ కంటే దారుణంగా డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం పూర్తిగా. వీ కెన్ అండర్స్టాండ్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి, లోపల ఉన్న వాళ్ళు ఎంత నరక యాతన అనుభవించి ఉంటారో, ఎంత బలమైనటువంటి ఒత్తిడి వాళ్ళ మీద ఉండొచ్చు ఒకసారి గమనించండి. మీరు చూస్తున్నారు కదా, పార్ట్స్ అన్నీ కూడా దూరంగా ఎగిరిపడ్డాయి. చాలా భయంకరమైనటువంటి ప్రమాదంగానే చూడండి. కార్ పార్ట్స్ దూరంగా ఎగిరిపడ్డాయి. కార్ అంతా కూడా పూర్తిగా షేప్ అవుట్ అయిపోవడాన్ని మీరు చూడొచ్చు. పూర్తిగా సహజంగా కొన్ని యాక్సిడెంట్స్లో ఏదో ఒక భాగం దెబ్బతింటుంది, లోపల ఉన్న వాళ్ళ మీద కొంత ఇంపాక్ట్ పడుతుంది. ఒక చిన్న భాగం దెబ్బతింటేనే లోపల ఉన్న వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది. అలాంటిది కారు మొత్తం నుజ్జు అయిపోయిందంటే లోపల ఉన్న వాళ్ళు ఇంకెంత దారుణమైన పరిస్థితుల్ని అప్పుడు చూసుంటారు అనేది ఒక్కసారి మనకు అర్థమవుతుంది. అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. కంటైనర్ను బ్రిడ్జి సమీపంలో, బైంసాలోని సత్పూర్ బ్రిడ్జి సమీపంలో కంటైనర్ను కారు ఢీకొట్టింది. రవినాయక్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత మా ప్రతినిధి రవినాయక్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినాం. ఓ పేషెంట్ చూసి రిటర్న్ వస్తున్నాం. వచ్చేటప్పుడు ఇక్కడ సాత్పూర్ బైంసా ఆడ యాక్సిడెంట్ అయింది. లారీ ఎర్టిగా వాహనం, అందులో 4 చనిపోయిండు. ఒక ఆయన సీరియస్ ఉన్నారు, నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు. మా ఇద్దరికి కొంచెం దెబ్బలు తగిలి భోజరామ్ పటేల్, కొలిమేల రాజన్న, డ్రైవర్ బోయిడి బాబన్. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినాం. ఓ పేషెంట్ చూసి రిటర్న్ వస్తున్నాం. వచ్చేటప్పుడు ఇక్కడ సాత్పూర్ బైంసా ఆడ యాక్సిడెంట్ అయింది. లారీ ఎర్టిగా వాహనం, అందులో 4 చనిపోయిండు. ఒక ఆయన సీరియస్ ఉన్నారు, నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు. మా ఇద్దరికి కొంచెం దెబ్బలు తగిలి భోజరామ్ పటేల్, కొలిమేల రాజన్న, డ్రైవర్ బోయిడి బాబన్. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినాం. ఓ పేషెంట్ చూసి రిటర్న్ వస్తున్నాం. సో అక్కడే ఉన్నటువంటి పర్సన్ చెప్తున్నారు, ఒక 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రమాదంలో. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు. మా ఇద్దరికి దెబ్బలు తగిలాయి అంటూ ఒక వ్యక్తి చెప్తున్నాడు. అంటే మొత్తం 7 మెంబర్స్ మీద ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా మీరు చూస్తున్నారు. వరుసగా మీకు కనిపిస్తున్నాయి అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫొటోస్. యూ కెన్ సీ దెమ్. ఒక భారీ ప్రమాదం అనే చెప్పాలి. చాలా భయంకరమైనటువంటి ప్రమాదం. ఎలా జరిగింది అనే డీటెయిల్స్ మనం తెలుసుకుంటాం మరి కొద్దిసేపట్లో. మా ప్రతినిధి రవినాయక్ మనతో జాయిన్ అవుతారు. మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుంటాం, ఎలా జరిగింది ఏంటి అనే వివరాలు. కానీ చాలా దారుణమైనటువంటి అదృష్టం కొద్దీ మిగతా వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఒక వ్యక్తికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది, మరొక ఇద్దరికి కూడా కొద్దిపాటి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అసలు ఆ ఘటనా స్థలంలో ఏం జరిగింది, ఇంత భయంకరమైనటువంటి ఈ ప్రమాదానికి కారణం ఏంటి, అసలు ఎవరి తప్పు వల్ల ఇదంతా జరిగింది, ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయి మరొక వ్యక్తికి సీరియస్గా ఉన్నట్లుగా, అదిగో మీరు అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి రాజన్న మనకి స్క్రీన్లో కనిపిస్తున్నారు. అలాగే బాబన్న, వికాస్,
పటేల్ వీళ్ళ నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది అక్కడ. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, విచారణ చేస్తున్నారు. అయితే ఆ ప్రమాదం జరిగిన క్షణంలో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఈ ప్రమాదం అనేది మాత్రం తెలియడం లేదు. కారులో ఉన్న వ్యక్తి కూడా ప్రమాదం జరిగింది అని చెప్తున్నాడే తప్పితే అక్కడ ఉన్న వ్యక్తి ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కొంత సమాచారాన్ని ఇప్పటికే సేకరించినట్లుగా తెలుస్తుంది. ఆ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరగడాన్ని మీరు చూస్తున్నారు.